ఓకే. పాట పాడింది సింజిత్తే కాబట్టి సింజిత్‌తోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఎస్ ఫర్ సింజిత్, ఎస్ ఫర్ శ్రవంతి అండ్ రెడ్ రెడ్ మ్యాచింగ్. ఒక మైక్ ఇయ్యండమ్మా సింజిత్‌కి. ఓకే. సో, మీ కాలేజ్ టైంలో మీరు అమ్మాయి కోసం క్రేజీగా చేసింది ఏంటి? నేను చదువుకుంటున్నా అండి. నాకు అవి అవునా? నిజం నిజమా? నిజమండి. సరే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మనం. పాట పాడా. పాట పాడారా? ఏ పాట పాడితే పడిపోయింది అమ్మాయి? పడలేదు, తిట్టింది. అదేంటో ఒక పాట వినిపిస్తారా? ఆ లైన్ ఏంటో? చినుకు తాకే జడిలో చిగురు ఆ పాట పాడారు. అందుకే లిరిక్స్ మర్చిపోయారు కదా, అందుకే పడలేదు అమ్మాయి. ఓకే. ఇప్పుడు అదే ఒక జూనియర్ని క్వశ్చన్ అడిగాం కాబట్టి ఒక సీనియర్ని అడుగుదాం ఇప్పుడు. మీరేంటి బ్యాడ్ ఫీల్ అవుతున్నారా సీనియర్ అన్నందుకు? అస్సలు లేదు కదా. ఓకే. ఓకే. సో మీరు మీ కాలేజ్లో ఉన్నప్పుడు సో అమ్మాయి కోసం క్రేజీగా ఏదైనా చేసి దొరికిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే మా కాలేజ్లో ఓన్లీ బాయ్స్ గర్ల్స్ లేరు. కాలేజ్కి వెళ్తే దొరికిపోయేవాడిని, వెళ్ళలేదు కాబట్టి దొరకలేదు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ గ్యాంగ్తో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి మీకు? మర్చిపోలేంది, ఇప్పటికీ గుర్తు చేసుకున్న ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్తో చేసిన క్రేజీ మూమెంట్? మొత్తం అన్నీ ఒకటిని సెపరేట్ చేయకూడదు. ఒకటేదైనా చెప్పండి క్రేజీగా. ఓకే. మీరు మర్చిపోవచ్చు, మేము మర్చిపోలేము అలాగా. ఓకే. సెల్ఫిష్ కాదు. వెంకటేష్ మహాగారు బాగా చెప్తారు. చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి. గుడ్ టు సీ యూ హియర్. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కానీ క్రేజీగా చేసిన అమ్మాయి ప్రపోజల్ గురించి చెప్పండి. అమ్మాయి ప్రపోజల్ అమ్మాయికి అంటే నేను చేసిందా మా ఫ్రెండ్స్ చేసిందా? మీరు చేసింది చెప్తే ఇంకా హ్యాపీ, లేదు చెప్పలేను అంటే మీ ఫ్రెండ్ గ్యాంగ్లో చేసింది చెప్తే కూడా హ్యాపీ. ఏం చెప్తే ఈయన ఇంట్లో హ్యాపీగా ఉండరు, వెళ్ళిన తర్వాత ఆయన బిల్డ్ చేసుకుంటున్నారనమాట, వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ఫామ్ చేసుకుంటున్నారు దొరకకుండా ఎలా చెప్పాలి అని. అందుకే గ్యాప్ ఇచ్చాను, పర్లేదు ఆలోచించుకొని చెప్తారని. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారు. పెయింటింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశారా? పడిందా అమ్మాయి? నో చెప్పారు. ఇంతకీ ఆ పెయింటింగ్లో కింగ్ సినిమాలో లాగా ఏదైనా చేసి ఇచ్చారా? అలాంటిది ఏం లేదు, బాగానే గీసాం. కానీ అంతకుముందు ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు అయ్యప్ప స్వామి గుడిలో మెట్ల మీద కూర్చుని ప్రపోజ్ చేశారు. అంటే ఇంకెక్కడ కలవాలో తెలియక ఆ గుడి అప్పుడే ఓపెన్ అయింది, ఎక్కువ మంది భక్తులు వెళ్ళట్లేదు, మూసేసి ఉందని చెప్పి అక్కడ కూర్చున్నాం అనమాట. ఎక్కువ మంది జనాలు ప్లాన్ చేసావు మైక్, కానీ వర్కౌట్ అవ్వలేదు. అదేలేండి, అలాంటి కొన్ని జరిగినాయి. ఓకే. ఇప్పుడు సాయి మార్తాండ గారు నన్ను స్కిప్ చేసేస్తే బాగుండని ఫీల్ అవుతున్నారు, కానీ ఇవాళ స్టార్ ఆఫ్ ది ఈవెంట్ మీ లిటిల్ హార్ట్స్ టీమ్ కాబట్టి తప్పదు. సో అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ అయిన మూమెంట్ ఏంటి? ఆ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యాను. ఏ క్వశ్చన్కి ప్రిపేర్ అయ్యారు? అక్కడ అడిగిన క్వశ్చన్ ప్రిపేర్ అయ్యాను. కొత్త క్వశ్చన్ ఇది. అందరూ సేమ్ చెప్తే ఏం బాగుంటుంది? ఇది ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. అమ్మాయి వల్ల లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదా ప్రెజెంట్ కానీ? లిటిల్ హార్ట్స్ రిలీజ్ అయ్యాక ఏవైనా క్రేజీ ప్రపోజల్స్? లేదు, ఒక లైఫ్ చేంజింగ్ అనను కానీ ఒక డిప్రెసింగ్ మూమెంట్ ఏంటంటే, మనకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అది కాపీ కొడుతూ నేను ఒక అమ్మాయి దొరికిపోయాం బీటెక్లో, జావా ఎగ్జామ్ దొరికిపోయిన తర్వాత ఆమె ఏడటం స్టార్ట్ చేసింది. మ్యామ్ తిడుతుంది, వీటిలాగా నువ్వు కూడా ఏంటి, వీడికంటే బుద్ధి లేదు అని తిడుతుంది. ఆవిడ ఏడ్చింది. ఏడిస్తే మ్యామ్ అడిగింది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, వీటితో పోల్చినందుకు ఏడుస్తున్నాను అంది. అది కొంచెం అయ్యయ్యో ఎంత పెద్ద మాట సార్ ఇది అసలు. అదొకటి. ఓకే. సో దానివల్ల మీ లైఫ్ చేంజింగ్ మూమెంట్, అందుకే మీరు డైరెక్టర్ అయ్యారా? అట్లేం లేదు, ఆమెకేం ప్రూవ్ చేయాలని కాదు కానీ డిప్రెసింగ్ మూమెంట్ అది. ఓకే. నెక్స్ట్ మౌలి, ద మోస్ట్ సెన్సేషనల్ హీరో, వెల్కమ్ టు యూత్. సో ఎలా ఉంది లిటిల్ హార్ట్స్ తర్వాత ఈ సక్సెస్, ఇదంతా గెస్ట్గా వస్తున్నారు? బాగుందండి. కాదు మీరు అంత మొహమాట పడుతున్నారేంటి అసలు? స్టేజ్ ఎక్కితేమో ఇరగదీసేస్తున్నారు, 70mm ప్రిపేర్ అవుతాం కదండి. ఓకే. సో మీరు చెప్పండి, అమ్మాయి వల్ల మీకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? లైఫ్ చేంజింగ్ అంటే ఏం లేదండి ఇప్పటివరకు అయితే. అంటే శ్రీ చైతన్య కదండి, పెద్ద ఇంటరాక్షన్ ఉండకపోతుండే.
సో ఇంజనీరింగ్లో మాత్రం ఎలా శుద్ధపూసే ఉండేవాడిని. ఇంజనీరింగ్లో మాత్రం ఒక అమ్మాయి ఫ్రెండ్, నార్మల్ ఫ్రెండ్, ఒక రోజు ఐస్ క్రీమ్ పిలిచింది. ఐస్ క్రీమ్ తిందాం, ఆ క్యాంటీన్ దగ్గర ఐస్ క్రీమ్ బాగుంటుందంట అని పిలిచింది. నాకేమన్నా ఐస్ క్రీమ్ బాగుంటుంది, అదే నా మైండ్లో ఉంది. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసా. అమ్మాయి రాలేదు. అమ్మాయి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అంతేం బాగాలేదు కదా, ఇక్కడ చెప్పాను, నేను క్లాస్కి వెళ్తాను వచ్చాయని చెప్పి వెళ్ళిపోయా. అలా ఉండేది. సో వెరీ బ్యాడ్. అయ్యయ్యో, సినిమాలు చూడలేదా అంతకుముందు? చూసానండి, కానీ రైట్ మూమెంట్లో రియలైజ్ అవ్వలేదు. తర్వాత 2 years తర్వాత టెక్స్టింగ్లో చూసుకుంటే ఈ అమ్మాయి అని రియలైజ్ అయ్యా. అయ్యయ్యో, ఇంకా ఐస్ క్రీమ్ కొట్టుందా? ఐస్ క్రీమ్ అయితే ఉందండి, అమ్మాయే లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కెన్ గారిని అడిగే ముందు అమ్మాయిలను అడుగుదాం. సో వెల్కమ్ టు హైదరాబాద్. సో సిరాయ్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో మీరు ఒకవేళ కెన్కి ఒక మంచి నిక్ నేమ్ ఇవ్వాలి అంటే ఏ నేమ్ ఇస్తారు? కెన్కి నిక్ నేమ్ I can't tell that here. Okay, I can say that here. అదేంటి? పర్లేదు, ఇక్కడ లైవ్లో చెప్పేది చెప్పండి, కెమెరాల ముందు చెప్పేది ఒకటి ఏదైనా ఇప్పటికిప్పుడు ఆలోచించి. ఇక్కడ పాసులు లేవు, చెప్పాల్సిందే. Nothing. He doesn't have that nickname and all. అయ్యయ్యో, నిక్ నేమ్ కూడా ఇవ్వలేదంట మీకు. మీరు చెప్పండి, పోనీ మైక్ ఇవ్వండి. Nickname? యా, వన్ నిక్ నేమ్ టు కెన్. Oh, we have to put a nickname for యా Ken. Oh. యా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. We thought like his nickname. నో 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 నో. Oh, this is tough. You want to answer? No. Nickname? Kennu? కెన్ను, స్వీట్. ఓకే. ఏంటి అబ్బాయికి నిక్ నేమ్ ఇవ్వడానికి చూసారా? అమ్మాయిలు ఎంత అమాయకులు, ఒక నిక్ నేమ్ కూడా పెట్టలేకపోతున్నారు అబ్బాయిలకి. కుట్టు. అదే అబ్బాయి Kuttu. కుట్టు. ఓకే, నైస్. ఈవిడ చెప్పాలి, ఆగండి. యాప్ట్ అయ్యేది ఇవ్వండి, థింక్ చేసి. కే, నైస్. సో మేము హీరో గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకోవట్లేదు వీటి గురించి. కాలేజ్ టైంలో మీరు ఎవరైనా క్రష్ ఉండేనా? మ్యామ్స్లో ఎవరుండే క్రష్ మీ కాలేజ్ టైంలో? ఓకే, లెక్చరర్స్లో మీ క్రష్ ఎవరు? ఓకే, అందరికీ నమస్కారం. సారీ ఫర్ గెట్టింగ్ లేట్ ఫర్ ద ఈవెంట్. ఐ కేమ్ ఫ్రమ్ చెన్నై అండ్ మై ఫ్లైట్ గాట్ డిలేడ్. సో వాట్ టు టెల్ ఇన్ తెలుగు బ్రో? మన్నించండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. సో కాలేజ్ టైంలో క్రష్ ఎవరు చెప్పండి? కాలేజ్ టైంలో నేను కోవిడ్ బ్యాచ్ ఉంది, సో నో టీచర్, ఓన్లీ ఆన్లైన్. అయ్యయ్యో, ఆన్లైన్లో నో సైటింగ్, ఫుల్ ఆఫ్, ఫోటో ఆఫ్, టీచర్ వాయిస్ ఓన్లీ. shit. One time I thought only they will be switching off the video. Only if they're explaining something very important, they will switch on. So one teacher voice of day, super voice. Wow, new teacher pula. Last year Name enti? Name entina future won't full finish. So kadasila pata, she's voice is very beautiful, nalla youthful teacher. Okay, last year passed out, this year lecturer nu pata, she's 65 years old. So madam, na kuda madam, thank you for explaining well madam, your voice is beautiful. Thank you Ken. Last la pata 65 years, my party friend. So COVID batch, so I didn't see any teacher. కోవిడ్లో చదువుకున్న వాళ్ళు పాపం దురదృష్టవంతులు కదా Bro, same. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.